హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మామ్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని బ్యూటిఫుల్ హోమ్ డెకోర్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి ఫ్రమ్ మీషో. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రొడక్ట్స్‌లో మీకేదైనా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. అక్కడ క్లిక్ చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఈ హోమ్ ప్రొడక్ట్స్ అయితే మల్టీపర్పస్ అనమాట. హోమ్ డెకోర్ అండ్ పూజా రూమ్‌లోకి కూడా మనం యూజ్ చేసుకొని డెకరేట్ చేసుకునే ప్రొడక్ట్స్ అనమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. అన్నీ కూడా 200 అండ్ 300 రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ ద క్యాండిల్ హోల్డర్ అండి. వెరీ బ్యూటిఫుల్ 3 పీసెస్ వచ్చాయి మనకి. చాలా బాగుందండి క్వాలిటీ వచ్చేసి. అండ్ ఇప్పుడు అప్కమింగ్ మొత్తం ఫెస్టివ్ సీజన్ ఉంది కదండి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అండ్ గణేష్ చతుర్థి ఇంకా చాలా ఫెస్టివల్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా. సో అప్పుడు మన హోమ్ని నీట్గా డెకరేట్ చేసుకోవడానికి కొంచెం బాగా డెకరేట్ చేసుకోవడానికి అయితే ఇలాంటి క్యాండిల్ హోల్డర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకని నేను ఆర్డర్ చేశాను. మల్టీపర్పస్ యూజ్ అనమాట. ఇవి దివాళీకి కూడా మనము ఫ్లవర్స్ అండ్ క్యాండిల్స్ అయితే ఇందులో పెట్టేసి డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట హోమ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో క్యాండిల్ హోల్డర్స్ అండి. చిన్న చిన్న క్యాండిల్ హోల్డర్స్ అనమాట. మనకి ఒకటే ప్యాక్లో 4 పీసెస్ అయితే వచ్చాయి. అండ్ మీ రిఫరెన్స్ కోసం నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేశాను. చెక్ చేసేయండి. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత క్యూట్గా చిన్న చిన్నగా చాలా బాగున్నాయి అనమాట. క్యాండిల్స్ హోల్డ్ చేసుకోవడానికి టెంపుల్స్లో కూడా మన ఇంట్లో పూజా మందిరంలో కూడా పెట్టుకుంటే క్యాండిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి వాటితో డెకరేట్ చేసుకుంటే హౌస్ అనేది ఇంకా బ్యూటిఫై చేసుకోవచ్చు మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అండి. ఇది కూడా వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ధూప్ ఇన్సెన్స్ హోల్డర్ అండి. అంటే ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి అనమాట. మనము పూజ చేసుకున్న తర్వాత మనము అగరబత్తులు ధూప్ స్టిక్ వెలిగిస్తాం కదా. సో ఇది ఆ హోల్డర్ అండి. అండ్ పూజా మందిరంలోనే మనం యూస్ చేసుకోవచ్చు. ఆర్ హాల్లో లివింగ్ ఏరియాలో మనము ఒక మంచి వైబ్రేషన్ కోసము పాజిటివ్ వైబ్ కోసం ధూప్ స్టిక్స్ అనేది మనం పెడుతూ ఉంటాం కదండి. సో ఆ హోల్డర్ అనమాట. కంప్లీట్ బ్రాస్ ఐటమ్ అండి ఇది వచ్చేసి. సో వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుందండి. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆ ధూప్ ఇన్సెన్స్ హోల్డర్ అనమాట. చాలా బాగుందండి ఇది కూడా. చూడండి ఇందులో మనం చిన్న క్యాండిల్ కూడా హోల్డ్ చేయొచ్చు ఆర్ ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా యూనిక్గా యాంటిక్ పీస్ అనమాట ఇది వచ్చేసి. ఇప్పుడైతే అందరూ యాంటిక్ పీసెస్ బాగా యూజ్ చేస్తున్నారండి. ధూపం వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆర్ టీ లైట్ క్యాండిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక యాంటిక్ పీస్ అండి. చాలా బాగుంటుంది. చాలా యూనిక్గా కూడా ఉంటుంది. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఒకసారి ట్రై చేసేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశానండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి క్యాండిల్స్ అండి. మల్టీ కలర్లో మనకైతే ప్రొవైడ్ చేశారు. చాలా బాగున్నాయండి. 25 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. సో అన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అని చెప్పాను కదా. సో ఇందాక చూపించిన క్యాండిల్ హోల్డర్స్ అని చెప్పాను కదా. వాటిపైన ఆ క్యాండిల్ హోల్డర్స్ స్టాండ్స్ పైన ఇవి క్యాండిల్స్ పెట్టుకోవడానికి అనమాట. చాలా బాగున్నాయండి. అండ్ స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట వీటి. సో ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందాక చూపించాను కదా ఆ క్యాండిల్ హోల్డర్ అండి. చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయని చెప్పాను కదా. సో వాటిపైన ఇలా క్యాండిల్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. సో అలా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో డెకరేటివ్ ఐటమ్ అండి. క్యాండిల్ హోల్డరే ఇది కూడా. బట్ ఆ డిఫరెంట్ క్యాండిల్ హోల్డర్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి మీ రిఫరెన్స్ కోసం. అలా అనమాట. ఇది కూడా ఒక క్యాండిల్ హోల్డరే అండి. బట్ హోమ్ డెకోర్ ప్రోడక్ట్ అని కూడా అనొచ్చు. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఒక బర్డ్తో వచ్చిందనమాట. అండ్ 2 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. టీపై దగ్గర కానీ ఆర్ టీవీ యూనిట్ దగ్గర కానీ ఆర్ డైనింగ్ టేబుల్ పైన కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ 250 రేంజ్లో అయితే పడ్డాయన్నమాట మనకి. 2 పీసెస్ వచ్చేసి అండ్ 2 డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి మనకి. చాలా బాగుంటాయండి. క్యాండిల్ పెడితే లైటప్ చేసిన తర్వాత విత్ క్యాండిల్స్ కూడా వచ్చాయి మనకి. సో ఇలాంటి మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్ వీడియో ఇంకొకటి కూడా నేను ఇంతకుముందు పోస్ట్ చేశానండి మన ఛానల్లో. చూడకపోయింటే అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అనమాట.
టీవీ యూనిట్ దగ్గర కానీ మనము ఎక్కడైనా కూడా మనకు నచ్చిన దగ్గర మనకి వీలున్నట్టు మనం డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి, చాలా బాగుందండి క్వాలిటీ వచ్చేసి. అండ్ వీటికి సిమిలర్గా ఉన్న ప్రొడక్ట్స్ లింక్స్ కూడా యాడ్ చేశానండి, ఒకసారి అవి కూడా చెక్ చేసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక వాజ్ అండి, ఫ్లవర్ వాజ్ ఆర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ వాజ్ అండి. ఫ్లవర్ పాట్ స్టాండ్ అనమాట. ఇది చూడండి, 2 డిఫరెంట్గా అయితే వచ్చాయి. ఇది ఒక స్టాండ్ అండ్ దానిపైన మనం ఇది ఇలాగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇందాక నేను చూపించాను కదండి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది, ప్లాంట్ విత్ పాట్. సో ఇలాగా మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా అయితే ఆర్డర్ చేశాను, అందుకే నేను మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇది మనం ఎక్కడైనా మనకు వీలున్న చోట మనకి నచ్చిన దగ్గర ఎక్కడ పెడితే బాగుంటుందని మనం డిసైడ్ చేసుకొని ఎక్కడైనా ప్లేస్ చేసుకొని డెకరేటివ్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, అన్ని ప్రొడక్ట్స్ ఇవి కూడా సూపర్గా ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే. ఐ హోప్ మీకు ఈ హోమ్ డెకోర్ ప్రొడక్ట్స్ బాగా నచ్చినాయని అనుకుంటున్నాను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ ప్రొడక్ట్స్ అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.